భారతీయ వీరులం భారతీయ వీరులం देश की नेता आवाज दे रहा देश की नेता। కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్రాంత ఉద్యోగుల సంఘం జోగిపేట వారిచే మరి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు ఈరోజు చిరు సన్మానం చేయదలిచాము. మరి కార్మికులు అంటే ఈరోజు కార్మిక డే సందర్భంగా వాళ్లకు పని గంటలు అనేటటువంటి గతంలో 18 గంటలు 20 గంటలు వచ్చేటటువంటి మరి ఐక్యరాజ్య మన కార్మిక సంఘాలు అంతర్జాతీయ కార్మిక సంఘాల పోరాట ఫలితంగా మరి ఇప్పుడు 8 గంటల పని దినాలు అనేటటువంటి రావడం జరిగింది. మరి ఎందుకు ఈ విధంగా 10 గంటలు ఎక్కువ ఉంటే ఏమవుతుంది, 10 గంటలు తక్కువ ఉంటే ఎందుకంటే మరి గతం లోపల 18 గంటలు పనిచేస్తూ ఉంటే మరి కార్మికుల యొక్క ఆరోగ్యం అనేటటువంటిది క్షీణించడం వలన వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఎదురైనాయి. కాబట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరి అంతర్జాతీయంగా కార్మిక సంఘాల పోరాట ఫలితంగా ఇప్పుడు 8 గంటల పని దినాలు అనేటటువంటి లభించడం జరిగింది. అది మే 1 నుంచి ప్రారంభమైన దినోత్సవాన్ని పురస్కరించుకొని మే 1 నాడు మరి కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి అందుకొరకే వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా మరిచి వాళ్ళు పారిశుద్ధం అనేటటువంటి పట్టణంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ వాళ్ళు చేయడం వల్ల ఆరోగ్యం అనేటటువంటి ప్రజలకు బాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి చిరు సన్మానం చేయాలని జోగిపేట విశ్రాంత సంఘం తరఫున వాళ్ళకి చిరు సన్మానం చేస్తున్నాము. ఇంతటితో విశ్రాంతి జై. ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ అందరం జోగిపేటలో PSDRA విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున ఇక్కడ మరి మే డే సందర్భంగా కార్మికులకు సన్మానం చేయాలనే ఒక ఉద్దేశంతో మున్సిపల్ కౌన్సిల్లో సమావేశం కావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ కార్మికులకు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలోనూ అందరి ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ మన చుట్టూ పరిసరాలను తర్వాత ఇంట్లోని పారిశుద్ధ్యాన్ని మరి అంతా కూడా నిర్మూలించడంలో వాళ్ళు ఎంతో సేవలు అందిస్తున్నారు. కాబట్టి వారికి మా సంఘం తరఫున విశ్రాంత ఉద్యోగుల ఈరోజు సన్మానించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో మరి మాకు సహకరిస్తున్నటువంటి నరసన్న ముచ్చట్లు మరి వాళ్ళు కూడా మీడియా మిత్రులు, మీడియా కార్మికులు, వారికి కూడా మీడియా సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన మండలంలో కానీ గ్రామంలో కానీ మన తాలూకా స్థాయిలో అన్ని విషయాలను కూలంకషంగా మరి అతను కవర్ చేసి మనకందరికీ అందిస్తున్నటువంటి మీడియా మిత్రుడు. ఆయన ఛానల్ను తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు ముగిస్తాము. నరసన్న ముచ్చట్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మా విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున కోరుతున్నాము. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా న్యూస్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ నరసన్న.